ఉద్దేశం. డబ్బింగ్ ఇంకా చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పబోతున్నానని. సార్ వరుణ్ తేజ్ గారు, వరుణ్ గారు ఇక్కడ వరుణ్ గారు ఇట్స్ సార్. సార్ వరుణ్ సార్ హలో సార్, ఇది మీరు ఇప్పుడు 10 years కంప్లీట్ అయింది కెరియర్లో. ఈ 10 yearsలో ప్రతి సినిమాకి ఏ సినిమాకి ఆ సినిమా వైవిధ్యంగా, ఎందుకంటే ఈ సినిమా కమర్షియల్ హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి సంబంధం లేకుండా మీరు ఎప్పటికప్పుడు వెరైటీగా జోనర్ చేస్తారు. గద్దలకొండ గణేష్ లాంటి మా సినిమా వచ్చినంత మాత్రాన మీరేం మారలేదు. మళ్ళీ వెబ్ 2 లాంటి కామెడీ అంటే వచ్చాక మారలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోనర్స్ ట్రై చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమా చేసేటప్పుడు మీరు ప్రీవియస్గా అంతరిక్షం చేశారు. అంతరిక్షం అనేది మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో వెరైటీగా ఉండడం, చాలా కొత్త జోనర్ చేశారు మీరు. బట్ అది రిజల్ట్ అంత రాలేదు. సో ఈ సినిమా చేసేటప్పుడు మనం ఆల్రెడీ అది చేశాం కదా, అదేమన్నా గుర్తొచ్చిందా మీకు అంతరిక్షం అనేది ఏమన్నా? ఎందుకంటే ఆకాశం ఆ టైప్ ఏమన్నా? నాకు మీరు మాట్లాడుతున్నారా క్వశ్చన్ అడుగుతున్నారా అర్థం కావట్లేదు నాకు. అంటే ఏమన్నారండి చెప్పండి. యాక్చువల్లీ అంతరిక్షం చేశారు కదా మీరు అంతకుముందు. అంతరిక్షం అవును. చేశారు కదా, అది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. అవునండి, చాలా వెరైటీగా ఉంటుంది మీరు చేశారు మీరు, బట్ అది రిజల్ట్ సరిగా రాలేదు. అంటే దాని రిజల్ట్కి ప్రతి సినిమా ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్. ఆ సినిమా ఎందుకు ఆడలేదు, లేకపోతే ఆ సినిమా వల్ల ఇది గుర్తొచ్చింది అనేది లేదు. సినిమాలో ఉండే ఎమోషన్ బ్యాక్డ్రాప్ మీరు ఏదైనా తీసుకోండి, ఆర్మీ సినిమా తీసుకోండి, మాఫియా బ్యాక్డ్రాప్ అయినా తీసుకోండి, లేకపోతే ఒక మంచి కమర్షియల్ మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా తీసుకోండి, అన్నిటికీ ప్రధాన ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఉండాలనే ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి స్క్రిప్ట్లో కానీ ట్రై చేస్తాం. కొన్నిసార్లు అది కనెక్ట్ అవ్వద్దు, జనాలకి కనెక్ట్ అవ్వరు, దాని క్యారెక్టర్తో ఫాలో అవ్వరు. అలాంటి తప్పు అంతరిక్షంతో జరిగింది. ఆబ్వియస్లీ ఆ ఒక సినిమానే కాదు, నేను చేసిన సినిమాల్లో సరిగా ఆడని ఏ సినిమా నుంచైనా ఏదో ఒక విషయం నేర్చుకుని అది నెక్స్ట్ సినిమాలో జరగకుండా ఎలా ఉంటుందని ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆ ఎమోషనల్ థ్రెడ్ అనేది ఈ సినిమాలో స్ట్రాంగ్గా ఉండాలనేది ఉండింది నాకు. కథ విన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ సినిమా అంటే డెఫినెట్గా ఉంటుందని తెలుసు, బట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, క్యారెక్టర్ని ఫాలో అయ్యేలా ఉంటుందా, లేకపోతే ఓన్లీ మిషన్ బేస్డ్గా ఉంటుందా సినిమా అని అనుకున్నప్పుడు తన స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు, నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్లో ఎమోషన్ ఉంది, మేము ఎక్స్ట్రా పెట్టాలి అని పెట్టే అవసరం లేకుండా ఇట్స్ ఆల్రెడీ దేర్. అంటే సార్ ప్రయోగాత్మక సినిమా చేసినప్పుడు ఆ రిజల్ట్ తేడా వస్తే కొంచెం ఎంతైనా ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి అది ఇలాంటి మనం చేయకూడదన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు. బట్ కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మీరు. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వరుణ్ గారు, అది డెఫినెట్గా నాకు ఇప్పుడు నేను ఫస్ట్ డెబ్యూ అయిన దగ్గర నేను కంచెలంటి సినిమా చేసాం నాకు 2015లో. అది అంత ఎవ్రీడే చేసే సినిమా కాదు, అది నా చేతులు లేదు తమ్ముడు అది. సో ఆ ఫస్ట్లో అలాంటి సినిమా ఆడినప్పుడు డెఫినెట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ బ్యాక్డ్రాప్ పైన, ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ పైన జనాలు యాక్సెప్ట్ చేస్తారనేది చాలా వేరే సినిమాలో ప్రూవ్ అయింది. నా సినిమాతో కూడా అయినప్పుడు ఆడియన్స్ మీద ఒక నమ్మకం ఉంది. బట్ నా ఏ సినిమా ఫెయిల్యూర్కి నేను ఆడియన్స్ని పాయింట్అవుట్ చేయలేదు, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, సినిమా బాగుంది కదా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. సినిమాలో ఏదో ఒక విషయం సరిగ్గా కన్వే కాలేదనేది నాకు తెలుసు. సో అది అర్థం చేసుకుని వాళ్ళు మళ్ళీ సరిగా ఎలా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు నమ్మకం పెట్టుకున్న దాన్ని ఎలా నిలబెట్టాలి అనే ప్రయత్నం మాత్రం తప్పకుండా ఇప్పుడు చేస్తూ ఉంటాను నేను. వరుణ్ గారు ఇక్కడ one last question. మీ బాబాయ్తో వెంకట్ గారు. మీరు స్క్రీన్ షేర్ చేయాలని అనుకుంటున్నారు కదా? అవును. సో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆ క్యాంపెయిన్లో అయినా పార్టిసిపేట్ చేస్తారా? మీ నాన్నగారు మీ బాబాయ్తో కలిసి జనసేన తరపు నుంచి చేసే అవకాశం ఉంటుందా? అంటే నేను లాస్ట్ టైం కూడా మా నాన్నగారు చేసినప్పుడు, బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్దవాళ్ళు డీల్ చేసే విషయాలు. నా సపోర్ట్ అనేది మా బాబాయ్కి, మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి, మా బాబాయ్ తీసుకునే పాత్ మీద నాకు 100% ఎప్పుడూ నమ్మకం ఉంది. అది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, అండ్ అది మాత్రం ఎప్పటికీ మారదు. అండ్ జనసేనకి, బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్ 100%. Manushi, yeah. Hi, ma'am. Hi. What is the trigger point to accept this movie, and what are the challenges you face as a playing the pilot? Okay. Is there any romance between the Varun and you on the screen? Well, you saw that in the trailer. We also have a love song, so obviously there is romance. I think there are two. Okay, moving on to serious things. There are two major reasons why I picked this film. I think the first is the intent of the film, the emotion behind the film. And there was so much of sincerity, and it was such a well-written script, especially for a female. I think it was such a well-defined role. And
there are not many scripts where a female's role is so layered and so well defined. So when I read it for the first time, and I read it on a flight, I knew, like much before I even finished reading it, I knew I wanted to do this film, and I knew I wanted to play Wing Commander Ahana Gill. And apart from that, when I look at a film that I take up, it's more because I'm new. I want to learn from it. I want to learn from the people that I'm working with. After which I met our director Shakti, and I think I knew he was someone I wanted to work with. Then, of course, for me, such a role was very new for me to take up such a role at such an early stage in my career. And I wanted to try something, try something new, try something different. So it was something which I knew that I could grow because of. And at the same time, the film is I felt very emotionally attached to the script. I don't know if you should, but I did. And I think these were the two major reasons why, I wanted to do this film. Moving on to the challenges, I think general challenges whenever you take up something new, just externally learning the body language, learning the conduct, all of that, And I think the biggest challenge was the language. The emotion is the same, but I did not grow up speaking Telugu, so I had to learn all the dialogues and shoot the film in Telugu. So that was a bit of a challenge, which with time became easier. You start understanding a little bit because you realize the emotion is the same, the words are different. And fortunately, we were shooting both in Hindi and Telugu, and thanks to Varun, we would shoot Hindi first, and then we'd move on to Telugu. So I would ease into the scene and then, feel a little more comfortable. So I think that was the one big challenge with, when it came to this film. Pratap Singh ji, एक क्वेश्चन है. ఎవరు ఆఫీసర్ వచ్చారు అనుకున్నాను నేను voice. हाँ जी, ఇది హిందీ క్వశ్చన్ కదా? యా, హిందీ వర్షన్. అవును. हाँ जी. हाँ जी, Pratap Singh ji, welcome to Bollywood. Thank you. And my question, Bollywood to Tollywood. My question is that I saw the fighter and saw the trailer of the Valentine. So both points are similar. But scripts are different. Siddharth is writing his own script, and you write your own script. But my point is, after release of the fighter, do you change any scene of this Valentine, or Absolutely exactly not. it's different? Absolutely not. So the thing is, we have very strong, absolutely very strong emotions in our film. Okay? As you've already seen in the trailer, okay, there is a connect between the fighter controller on the ground and the fighter pilot in the air. This is a very unique story. Again, this is very common in the Air Force. Everyone knows about this in the Air Force, but nobody knows about this in the entire world. So this story, we're bringing it out there for the public to see. Okay? So I don't think we need to change anything because of any other film. So yeah. Okay, all the best. Sandeep ji, एक question. పాపం ఎవరు అడగడానికి వెయిట్ చేస్తారు. संदीप जी, how are you? Yeah, tell me, sir. सर, आपका दो लैंग्वेज में बन गया, दो लैंग्वेज में Sir, रिलीज. నేను తెలుగు సార్. సో హిందీ కోసం అడుగుతున్నా. నాకు హిందీ రాదు. హిందీ కోసం కూడా అడుగుతున్నా. తెలుగు అడగండి. సో మీరు తెలుగు చేశారు, హిందీ చేశారు కదా. సో మెయిన్ మార్కెట్ మీరు ఏ చూస్ చేస్తున్నారు? అంటే హిందీలో ఎక్కువ రిలీజ్ చేస్తున్నారా, తెలుగులో ఎక్కువ రిలీజ్ చేస్తున్నారా? సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సార్ తెలుగు అండి. యాక్చువల్ వెన్ వీ ప్లాన్ దిస్ ఫిల్మ్ we thought it would be a bilingual and Hindi Telugu. But primarily, obviously, Telugu, it's a Telugu film, and also entry for Varun in Hindi. So it's going to be good in both languages. వరుణ్ గారు, ప్రొడ్యూసర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ చూస్తే ఈసారి గట్టిగా హిట్ కొట్టేటట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ట్రైలర్ లాంచ్ అన్నయ్య చేశారు, రామ్ చరణ్ గారు. అవునండి. ట్రైలర్ చూసి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకు? ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కాదు, 4-5 రోజుల నుంచి అన్నయ్యకి ముందే పంపించి ఎలా ఉందని అడిగితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. చాలా ఫ్రెష్గా, చాలా ట్రెండీగా ఉంది. అండ్ ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు వెనకాల నుంచి తను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ నిజంగా ఇందాక చెప్పాలనుకున్నాను, ఈ ట్రైలర్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్ని అడిగిన వెంటనే, అఫ్కోర్స్ మా అన్నయ్య అడిగిన వెంటనే
ఈ సినిమాని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా మాకు చాలా మైలేజ్ ఉంటుంది దానివల్ల. అండ్ హిందీ ట్రైలర్ వచ్చినప్పటికీ సల్మాన్ బాయ్కి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నారు. ఈ సభాముఖంగా ఆయనకి చాలా పెద్ద థ్యాంక్స్. ఆయన చాలా గోల్డెన్ హార్ట్ అయింది, అడిగిన వెంటనే ఒప్పుకోవడం. అండ్ నిజంగా మా సినిమాకి, మా టీంకి చాలా ఎంకరేజ్మెంట్ అది. సో ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూవీ చూస్తే ఎంపీ ఎలక్షన్స్కి ముందు వస్తుంది. సో ఏదైనా అంటే మోడీ కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా దానికి సంబంధించి? అంటే దేశభక్తి అనేది పక్కన పెడితే సో సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా ఒక ఎలక్షన్ మూమెంట్లో జరిగింది అనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. సో సేమ్ ఈ మూవీ కూడా సేమ్ 5 years తర్వాత ఎలక్షన్స్కి ముందు వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అసలు అలా ప్లాన్ అయితే చేయలేదండి. వీ యాక్చువల్లీ వాంటెడ్ టు రిలీజ్ దిస్ ఇన్ డిసెంబర్, బట్ బికాస్ ఆఫ్ సమ్ వర్క్ వీ పోస్ట్పోన్డ్ ఇట్. బట్ కోఇన్సిడెంటల్గా ఇట్స్ కమింగ్ బిఫోర్ ఎలక్షన్స్, బట్ వీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆర్ ఎనీథింగ్ టు డూ విత్ దాట్. చాలండి, భోజనం టైం అయింది. అందరూ లవ్ మౌలి.